బ్రాహ్మణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న బ్రాహ్మణ జాగృతి యాత్ర శనివారం గుంటూరు నగరానికి చేరుకుంటుందని బ్రాహ్మణ ఏకీకృత సర్వీస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు తాడేపల్లి విజయకృష్ణ వెల్లడించారు. బ్రాడీపేటలో శుక్రవారం విజయకృష్ణ మాట్లాడారు. బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు బ్రాడీపేట 2/14లోని శంకరమఠానికి ఈ యాత్ర చేరుకుంటుందని, బ్రాహ్మణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. గతంలో మీకు మా మీడియా ద్వారా తెలియజేశాను. బాస్ అసోసియేషన్ నుంచి గడప గడపకి వచ్చి మీ యోగక్షేమాలు చూస్తామని, మీకు కావాల్సిన అండగా నిలుచుంటామని తెలియజేశాం. ఆ యాత్ర రేపు అనగా 9వ తారీఖున గుంటూరు బ్రాడీపేట 2/14 రోడ్లో శంకరమఠం నుండి యాత్ర బయలుదేరుతుంది. ఈ యాత్రకి విశిష్ట అతిథులుగా డాక్టర్ రాఘవశర్మ గారు, ఎస్ఎస్సి రమణ గారు, మండల రెవెన్యూ అధికారి గారు, వివిధ సంఘాల నేతలు అందరూ విచ్చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణ సోదర సోదరి మండలందరూ కలిసి ఈ సమావేశానికి హాజరై మీ స్థితిగతులు ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు తెలియజేయాల్సిందిగాను, మన కలిసికట్టుగా మీ అందరం ఒకటే అనేది చాటి చెప్పాల్సిందిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. ఈయనకి ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను గతంలోనే చెప్పాను ఈ మాట. ఈ అసోసియేషన్ అనేది ఎవరికి అండదండలకి అండగా ఉండదు. ఈ పార్టీకి, ఏ పార్టీ కూడా మా శ్రేయస్సు ఎవరైతే చూస్తారో వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది ఈ పార్టీకి. మా అసోసియేషను మా బ్రాహ్మణ శ్రేయస్సు చూడాలా. రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసిన మేరలో 60% మంది దారిద్ర్యకు దిగున ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ రాజకీయ పార్టీలు అందరికీ చెప్తున్నాను. బ్రాహ్మణము అనేకం అని చెప్పేసి శాఖలుగా విభజించి పాలించారు. అది కుదరదు. ఇక నుంచి ప్రతి ఇంటికి వెళ్తున్నా ఒక తాటి మీదకి వస్తారు బ్రాహ్మణులందరూ. బ్రాహ్మణుల్ని ఇప్పటికైనా మీరు మనిషిగా గుర్తించండి కోరుతున్నాను. 10 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. అల్పాహారం అక్కడే ఉంది. దయచేసి అందరూ అల్పాహారం సేవించి మనకి మద్దతు తెలుపుతూ పెద్దలు మాట్లాడే మాటలు విని మన పక్క వారికి మన చేతనందరూ సాయం చేద్దాం. మనలో మనం ఒకటి దేహి అని దీక్ష పడాల్సిన అవసరం లేదు. మనం అది గుర్తుపెట్టుకోండి. దేనికైనా నేను అండగుంటా. ఒక బ్రాహ్మణి మీదకి ఎవడొచ్చినా కూడా ఊరుకు క్షమించే సమస్య లేదు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎన్ని రకాల ఇబ్బంది వచ్చినా ఈ సొసైటీ ద్వారా మీకు అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం.